పివి నరసింహమూర్తి గారు సవినయంగా సత్యసాయిబాబా గురించి మనకి ఒక సత్య వచనాల గురించి తెలుపుతున్నారు. నమస్తే సార్. భగవాన్ శ్రీ సత్యసాయిబాబా వారి దివ్య చరణాలకు నమస్కరిస్తూ దివ్యాత్మ స్వరూపులారా అందరికీ కూడా ఆత్మప్రణామం. ఇందాక సుష్మా మధుర గానంతో పడుతూ ఉంటే చప్పట్లు కొట్టడం కూడా పెద్ద కష్టంగా ఉందనిపిస్తుంది. మీరు చప్పట్లు ఎందుకు కొట్టాలో ఒక నిమిషంలో మీరు రుజువు చేస్తారు. అందరూ కళ్ళు మూసుకోండి మేడం. రెండు చేతులు ఎలా పెట్టండి, రెండు చేతులు ఎలా, అంతే, ఇంకేం అక్కడ. రెండు చేతులు ఎలా పెట్టండి, కళ్ళు మెయిన్గా, కళ్ళు మూసేయండి. రెండు చేతులు ఎలా పెట్టండి, అబ్జర్వ్ చేయండి ఏం జరుగుతుందో. గ్యాప్ ఉండాలి రెండు చేతులు. దిస్ ఈజ్ ద సైంటిఫిక్ ప్రాసెస్. సార్ దయచేసి మీరు కూడా వేలి చివరి నుంచి తల భాగం చివరి వరకు సహస్రారం వరకు ఏదో వైబ్రేషన్స్. కాబట్టి సుష్మా మాటలు నేను పట్టించుకోను. ఎందుకంటే ఆవిడ ధ్యానంలో లాగితే సామాన్య మానవుడు కావాలి. ఇంకెవరైనా ఇంకొకరు పిల్లలు అందరిదేనే కావాల్సింది అదే నాకు కావాల్సింది చెప్తున్నా. వైబ్రేటర్, వెరీ గుడ్, క్లాప్స్. చూడండి మనకి పాజిటివ్ నెగటివ్ కలిస్తే కరెంట్ వస్తుంది. అలానే మన రెండు చేతుల్లో ఉన్నటువంటి నరాల 8 పాయింట్స్ అన్ని కూడా ఇక్కడే ఉంటాయి. దీనిని ఎలా ఉంచినప్పుడు మన శక్తి ప్రవాహం తగ్గుతుంది. అట్లానే ఒక్కసారి చప్పట్లు కొట్టండి, అప్పుడు ఎంత హుషారు వస్తుందో. 1 2 3 4 1 2 3 4 ఎక్కడ 1 2 3 4 1 2 1 2. ఇప్పుడు మళ్ళా కళ్ళు మేడం, ఇప్పుడు మళ్ళా కళ్ళు నీ మాట తీసుకో. హౌ యూ ఫీల్ ఎనీబడి ఇన్ ద బడి. ఎందుకంటే నేను టీచర్ని అబుద్ధిపోదు బడి అని. ఎనీబడి ఎవరైనా చెప్పండి ఎలా, హౌ యూ ఫీల్, ఎలా మీరు అనుభూతి పొందుతున్నారు. కాబట్టి అసలు ఎలా అనుభూతి పొందుతున్నారండి? హ్యాపీగా ఫీల్ అవుతున్నారా? మీరు ఎవరో చెడుగుంటూ పట్టుకుంటున్నారా? గొడవలు అనుకుంటున్నారా? బాగుంది కదా. కాబట్టి యాక్టివేట్ అయిందా, మనం ఛార్జ్ అయిందా, సెల్ ఫోన్ ఫుల్ ఛార్జీలో ఉంటే ఆనందంగా వాట్సాప్ చూడవచ్చు. మనం కూడా